గురుభ్యో నమః. శని 12వ భావంలో జ్యోతిష్యంలో శనిని జీవితంలో క్రమశిక్షణ, కర్మ మరియు పాఠాలు నేర్పించే గ్రహంగా భావిస్తారు. ఇది 12వ భావంలో ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో లోతైన మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సూచిస్తుంది. 12వ భావంలో ఖర్చు, నష్టం, పరిమితులు మరియు ఒంటరితనం యొక్క భావాన్ని కలిగిస్తుంది. అందువల్ల శని ఇక్కడ ఉన్నప్పుడు వ్యక్తి విభిన్న రకాల సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ స్థానం తరచుగా మానసిక ఒత్తిడి, ఆరోగ్యం లేదా ఆర్థిక సమస్యలు పెంచుతుంది. సరైన సమయంలో సరైన చర్యలు మరియు జాగ్రత్తతో దాని సానుకూల అంశాలను వెలికి తీయవచ్చు. 12వ భావంలో శని ప్రజలు కేవలం ఇబ్బందులను మాత్రమే ఇవ్వదు, కానీ వ్యక్తి తన లోపలికి చూసుకోవడానికి మరియు మానసిక బలాన్ని పొందే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఈ సమయం ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడానికి ధ్యానం మరియు సాధన ద్వారా మానసిక శాంతిని పొందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కథనంలో శని 12వ భావంలో ఉన్నప్పుడు జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, దాని సానుకూల, ప్రతికూల అంశాలు ఏమిటి, మరియు ఏ సులభమైన చర్యలను అనుసరించడం ద్వారా జీవితంలో సమతుల్యం చేయవచ్చు అనేది మేము వివరంగా తెలుసుకుంటాం. శని 12వ భావం వల్ల సానుకూల ప్రభావాలు: ఆధ్యాత్మిక మరియు అభ్యున్నతి, మానసిక బలం. 12వ భావంలో శని మానసిక వికాసం మరియు ఆత్మ సాక్షాత్కారం దిశగా పనిచేస్తుంది. వ్యక్తి తనను తాను లోపలికి చూసుకోవడం, అంటే అంతర్ముఖంగా చూసుకోవడం ప్రారంభిస్తాడు మరియు మానసికంగా స్థిరంగా మరియు తెలివైన వాడిగా మారతాడు. ఈ సమయంలో ధ్యానము, యోగా మరియు సాధన కోసం అనుకూలంగా ఉంటుంది. ఏకాంతము, ఆలోచన అర్థం చేసుకునే శక్తి. శని ఇక్కడ ఉన్నప్పుడు వ్యక్తి ఒంటరిగా సమయం గడపడానికి సమర్థాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అదని ఆలోచించి మరియు ప్రణాళికలు రూపొందించి సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. 12వ భావం యొక్క ఏకాంత ప్రియమైన శక్తి మానసిక స్పష్టత మరియు కొత్త ఆలోచన తెస్తుంది. అనవసరమైన ఖర్చుల్లో మెరుగుదల. శని యొక్క పాఠాలు మరియు క్రమశిక్షణ ఖర్చుపై నియంత్రణ తెస్తాయి. వ్యక్తి ఎక్కడ డబ్బు మరియు శక్తి ఖర్చు అవుతుంది, దాన్ని సరైన దిశలో ఎలాగో ఉపయోగించవచ్చో క్రమంగా అర్థం చేసుకుంటారు. ధైర్యంలో మరియు సహనంలో పెరుగుదల. 12వ భావంలో శని సవాళ్ళలో సహనం మరియు ధైర్యం పెంచుతుంది. ఇది కష్ట సమయాల్లో కూడా ప్రశాంతంగా మరియు సమయంతో ఉండడం ఎంతో అవసరమని నేర్పిస్తుంది వ్యక్తికి. ప్రతికూల ప్రభావాలు: ఆధ్యాత్మిక మరియు మానసిక ఒత్తిడి. ఈ పరిస్థితుల్లో వ్యక్తి తరచుగా ఒంటరితనం, ఒత్తిడి మరియు నిద్రలేమి వంటి మానసిక గందరగోళం అనుభవిస్తాడు. కొన్నిసార్లు నిరాశ లేదా నిద్రలేమి కూడా కారణమవుతుంది. ఊహించని ఖర్చులు, నష్టాలు. 12వ భావంలో శని ఊహించని ఖర్చులు, నష్టాల అవకాశాన్ని పెంచుతుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం మరియు అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందులను హెచ్చరిక ఇస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. మానసిక ఒత్తిడి మరియు ఆందోళన శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయి. తలనొప్పి, కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా నిద్ర లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అధికారిక లేక చట్టపరమైన సమస్యలు. శని 12వ భావంలో ఉన్నప్పుడు వ్యక్తి దొంగతనము లేదా మోసం లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందువల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త మరియు తెలివి అవసరం. పరిహార చర్యలు: ధ్యానం మరియు యోగా. రోజుకు 15-20 నిమిషాలు ధ్యానం మరియు ప్రాణాయామం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది మరియు శని యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. దానం మరియు సేవ. పేదలకు, అవసరం ఉన్న వారికి లేదా వృద్ధులకు దానం చేయడం మరియు సేవలో సమయం ఇవ్వడంలో శని శక్తిని సమతుల్యం చేస్తుంది. జాగ్రత్తగా ఖర్చు చేయడం. అనవసరమైన ఖర్చులు మరియు తొందరపాటు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. శని స్థితిని బట్టి ఆలోచించి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. సానుకూల ఆలోచన మరియు సంయమనం. ఒంటరితనం లేదా కష్ట సమయాల్లో మానసిక బలంగా ఉండడం అవసరం. సానుకూల ఆలోచన మరియు సంయమనం మిమ్మల్ని కఠిన పరిస్థితుల నుండి బయటపడడంలో సహాయపడుతుంది. రుద్రాక్ష మరియు పూజ. శనిదేవుని పూజ చేయడం మరియు నలుపు రంగు రుద్రాక్షలు ధరించడం కూడా లాభదాయకంగా పరిగణించబడుతుంది. ముగింపు: శని 12వ భావంలో ఉన్న వ్యక్తి ఒంటరితనం, మానసిక ఒత్తిడి మరియు ఖర్చులు వంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే వ్యక్తి సహనము, సంయమనం మరియు సానుకూల ఆలోచన కలిగి ఉండడం, ధ్యానము, యోగా అవసరమైన వారికి సహాయం చేస్తే ఈ సమయంలో మానసిక బలం మరియు ఆధ్యాత్మిక అభ్యున్నతి కూడా అవకాశంగా మారవచ్చు. సరైన చర్యలు చేపట్టడం ద్వారా శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గించవచ్చు మరియు సానుకూల ప్రభావాలను పెంచుకోవచ్చు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.